కార్మిక సంఘాల ఐక్యత, రైతు సంఘం హమాలీల ఐక్యత, నడువాయిల ఐక్యత, నడువాయిల ఐక్యత, అర్జీదారుల ఐక్యత, మార్కెట్ పై ఆధారపడి ఉన్నటువంటి అందరినీ వెంటనే ఆదుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న రైతులను తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆదుకోవాలి. తెలంగాణ వ్యవసాయ రైతులను ఉన్న రైతులను ఆదుకోవాలి. మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులను. నమస్కారం. తెలంగాణ రైతు సంఘం నుంచి మాట్లాడుతున్నా. జనగామ జిల్లాలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన కలెక్టర్ గారు ఇక్కడ వివరిస్తున్నాడు. ఎందుకంటే జనగామ వ్యవసాయ మార్కెట్ అనేది గత 70 సంవత్సరాల నుంచి రెగ్యులర్ మార్కెట్. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న రైతులకు, వ్యవసాయ కార్మికులకు, తర్వాత ఇందులో పనిచేసిన హమాలీ కార్మికులు, దడువాయిలకు ఉపాధి కల్పిస్తూ రైతులకు రక్షణ ఉంటున్నటువంటి మార్కెట్. గత 15 రోజుల క్రితం మార్కెట్లో జరిగినటువంటి చిన్న సంఘటనను దృష్టిలో పెట్టుకొని మొత్తం వ్యవసాయ మార్కెట్కే ఈరోజు గేటుకు తాళం 15 రోజులు గేటుకు తాళం వేయడం వలన రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ మార్కెట్కు ఒక వడ్లు మాత్రమే రావు, ఇక్కడ చింతపండు వస్తుంది, మొక్కజొన్నలు వస్తున్నాయి, ఇంకా ఇతర అపరాల పంటలు కూడా మార్కెట్కి వస్తున్నాయి. ఈ వడ్ల జరిగినటువంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని బంద్ చేయడం వల్ల మొత్తం ఇప్పుడు అంతా కూడా రైతులు బయటికి పోయి అమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ వడ్లు కొనుగోలు చేయకపోవడంతో మరి రైతులు ఈరోజు అత్యవసరంగా ఉన్నటువంటి రైతులు అమ్ముకోవడానికి మార్కెట్కి వస్తే గేటుకు తాళం వేసిన చూసి మరి మిల్లుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇష్టమైన రేటు కొంటున్న పరిస్థితి ఉంది. మార్కెట్లోనైతేనేమో ఇక్కడ అన్ని రకాల అధికారులు, అన్ని రకాల సెక్యూరిటీ రైతులకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా తక్కువ రేట్లు వచ్చినా అడగడానికి, ప్రశ్నించడానికి రైతులకు కూడా ఉంటుంది. అక్కడ రైతు ఒక్కడే వెళ్ళిన తర్వాత నీ ఇష్టం ఉంటే ఇవి లేకుంటే లేదంటే ఇది ఇష్టం వచ్చిన రేటుకు ఇచ్చిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను కలెక్టర్ గారిని అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తుంది. మరి అలాంటి సందర్భంలో వ్యవసాయ మార్కెట్ను బంద్ పెట్టమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఏమైనా మీకు లెటర్ పూర్వకంగా ఏమైనా ఇచ్చిండా? లేకుంటే మీ ఇష్టానుసారంగా వివరించి ఈరోజు మరి గేటుకు తాళం వేసి 15 రోజుల నుంచి రైతులు ఇప్పటికీ దాదాపు చాలా మంది లక్షలాది రూపాయల రైతులు నష్టపోయారు. అదేవిధంగా హమాలీ కార్మికులు దీని మీద దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఆధారపడ్డ హమాలీ కార్మికులు ఉన్నారు. ఈ సీజన్లో వాళ్ళు సీజన్ లేనప్పుడు పనిచేస్తారు, సీజన్ ఉన్నప్పుడు పనిచేస్తారు. అనేక రకాలుగా ఈరోజు వ్యవసాయ మార్కెట్లో వాళ్ళ పాత్ర ఉంటుంది. మరి అలాంటి వాళ్ళు కూడా నష్టపోయారు. వారికి ప్రతి కుటుంబానికి 50,000 ఈ సందర్భంగా ప్రభుత్వం ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే హమాలీ కార్మికులు లేకుండా మార్కెట్ నడిచేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని మేము గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం. ఇప్పుడు వెంటనే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతులను ఆదుకోవడం కోసం ఈ గేటును తెరిపించి వాళ్ళ సరుకులన్నీ కూడా కొనుగోలు చేసే విధంగా ఉండాలి. రైతులు స్వచ్ఛందంగా ఎక్కడ అమ్ముకుంటే అక్కడ అమ్ముకునేటువంటి స్వేచ్ఛ భారతదేశంలో ఉంది. మరి అలాంటి అవకాశం గౌరవ కలెక్టర్ కూడా కల్పించాలని మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.